ఈ మంచి ప్రయాణం మీద ఉన్నారు, హడావుడిగా ఉన్నారు, ఈ బ్యాగ్ సర్దుకుంటున్నారు, ఈ బట్టలు ఏంటి, ఎక్కడికి బయలుదేరుతున్నారు మీరు, ఏంటి ప్రత్యేకత, ఈ ప్రయాణం ఎంతవరకు బయలుదేరుతున్నారు ఏమో చెప్పండి. మేము పేరవారం వెళ్తున్నామండి. ఆత్రేయపురం దగ్గర పేరవారం ఉంది. అక్కడ వశిష్ఠ గౌతమ పిరమిడ్ ఉంది. అక్కడ పిరమిడ్ మాత్రం ముందు మీకు ఏం జరిగింది మీకు చెప్తాను. ఏం జరిగిందంటే మన మన మహనీయులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మరి రాజమండ్రి వెళ్తుండగా ట్రైన్ లో ఆయన విజన్ వచ్చింది. ఇక్కడ వశిష్ఠ గౌతమి అక్కడ పిరమిడ్ వస్తుందని అన్నారు. ఆ విషయం నందప్రసాద్ గారు చెప్పారు. ఆ నందప్రసాద్ గారు వెళ్ళి చూశారు. సార్ ఓకే అన్నారు. మరి ఇక్కడ అంత ఇప్పుడు వేలాది లక్షలాది ఖరీదైంది. అక్కడ అందరూ కూడా కృషి చేసి తనవంతు కృషి చేసి అక్కడ మెగా పిరమిడ్ తయారైంది. ఆ మెగా పిరమిడ్ లో మరి ఇప్పుడు 6వ సంవత్సరం కూడా ఇప్పుడు ఉగాది ఉత్సవాలు అవుతున్నాయి. మేము అక్కడికి వెళ్తున్నాం సార్. ఏమండి మరి సార్ చెప్పారు బాగానే ఉంది, అన్ని లక్షలు అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇదంతా ఎవరు చేశారు? ఇది ఎవరు కదా, అందరికీ ఉందండి బాధ్యత. అది అందరి బాధ్యతేనండి. అది అందరికీ అందరికి సంబంధించింది. ఇది కానీ మహనీయులు ప్రత్యేకించి పట్టుదలగా ఎంతో అంకిత భావంతో కృషి చేసి మీరు తయారు చేసినట్లుగా మీ మాటల్లో నాకు అర్థమవుతుంది. మరి ఏమిటి పాంప్లెట్స్ ఏంటి అసలు? ఇదిగోండి పిరమిడ్ టెంట్ అండి. ఇదండి ఇలా ఉంటుంది. అది మహనీయులు అంటండి. వాళ్ళు ఎంతో జ్ఞానాన్ని పొంది ఆత్మజ్ఞానాన్ని పొంది ఇదే సరైన దారికి వచ్చాం మనం. ఇది సరైన దారికి వచ్చాం కాబట్టి ఇది అందరికి అందాలనేసి వాళ్ళు శతవిధాలుగా రాత్రిపాలు కష్టపడి మరి అక్కడ పిరమిడ్ తయారవుతుంది. తయారు చేశారండి ట్రస్ట్ వారండి. ఈ ప్యాంప్లెట్ చూస్తేనే అర్థమవుతుంది నాకు ఎంత సర్వాంగ సుందరంగా, ఇంత ఖరీదైన ఆయిల్ ప్రింట్ తోటి, ఎంత విలువైనటువంటి పత్రాలు. అందరికి ఏ పత్రాలండి? ఆన్లైన్ లో రకాలు అందరికి పత్రాలు ఒకటేనండి. అందరికి సమానమేనండి. ఇది ఉన్న వాళ్ళకి తక్కువ చూడడం, లేని వాళ్ళకి తక్కువ చూడడం, ఉన్న వాళ్ళకి ఏమో ఎక్కువ చూడడం అన్నది భేదం ఏమీ లేదండి. అందరికి సమానమే అని చెప్పారు మన పత్రిజీ గారు. ఇది మనకి అంత ఈ ధ్యానం చేసిన వల్ల అంత విజ్ఞానం వచ్చింది. అందరూ కూడా అదే బాట నడుస్తున్నారండి. అందరికి ఒకటే. ఇంకా అందరికి కూడా మరి ధన్యవాదాలు. శతవిధాలుగా అన్ని కష్టపడి అక్కడ ఈ ట్రస్ట్ వారు చేస్తున్నారంటే మీకు అందరికి కూడా కృతజ్ఞతలు. మరి మేము కూడా పేరవారం వెళ్తున్నామండి. మరి మీరందరూ కూడా రావాలని కోరుతున్నాము. ఇక్కడ 7 రోజులు ఉత్సవాలు అవుతాయి. మరి అందరూ కూడా వచ్చి చక్కగా జ్ఞానాన్ని పంచుకుని మంచి సంతోషంతో ఆనందంతో వెళ్ళాలని కోరుతున్నాం. మీ చుట్టుపక్కల వాళ్ళని, మీ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళని, దేశం అంతా కూడా వచ్చినా కానీ అక్కడ వసతి ఉంటుంది. మరి అంత అవకాశాన్ని మనం అందరూ కూడా పొందుదాం. మన ఆనందంగా ఉందాం, జ్ఞానాన్ని పొందుదాం. అది అందరూ రావాలని కోరుచున్నామండి. డబ్బుతో ఏమీ సంబంధం లేదండి. డబ్బు లేదు. అందరూ కూడా ట్రస్ట్ వారు అందరూ కూడా కష్టపడి చేస్తుంటే డబ్బు ఎందుకండి? అందరికి ఫ్రీ. అది అందరూ రావాలని మేము చూస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.